హాయ్ అందరికీ వెల్కమ్ టు నియాన్ వీడియోస్. ఈ వీడియోలో గణేష్ సెలబ్రేషన్స్ అండ్ గణేష్ అంటే ఎందుకు ఎమోషనల్ అండ్ గణేష్ని తీసే రోజు ఎందుకు అందరూ ఎమోషనల్ అవుతారో తెలుసుకుందాం. ఫస్ట్ ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యి ఎంత పెద్ద గణేష్ని పెట్టాలి, ఎంత సైజ్ పెట్టాలి, బడ్జెట్ ఏంది అని మాట్లాడుకుంటాం. ప్రతి ఒక్క గ్యాంగ్లో ఒక లీడర్ ఉంటారు. మా గ్యాంగ్లో కూడా ఒక లీడర్ ఉంటారు. ఆ లీడర్ గురించి నేను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ పిల్లలతోటి చందా కలెక్ట్ చేసి గల్లీలో వెళ్ళి చందా కలెక్ట్ చేసి ఆ చందా పైసలు బట్టి ఇంకా లైటింగ్ డెకరేషన్ చేసి ఇంకా పందిరి కట్టి టూల్పేట వెళ్ళి గణేష్ని బుక్ చేసి ఆ గణేష్ని ఇంటికి తీసుకొచ్చే వారికి ప్రతి ఒక్క ప్రాసెస్లో సెలబ్రేషన్స్ ఉంటుంది. ఆగమాన్ అని ఇప్పుడు కొత్తగా ఫైనల్గా ఆగమాన్ కూడా గణేష్ ఫెస్టివల్ రోజు గణేష్ని ప్రతిష్ఠించి దారి దండ ఇంకా లడ్డు పూజ సామాన్ ప్రతి ఆ రోజు మొత్తం 11 days వరకు ప్రతి ఒక్క రోజు ఒక ఫెస్టివల్లా ఉంటుంది. అదే కాకుండా ప్రతి వీధిలో వెళ్ళి గణేశుడు ఎంత హైట్ పెట్టిండు, వాళ్ళు ఎంత హైట్ పెట్టిరు, వాళ్ళ డెకరేషన్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేస్తారని వెళ్ళి చూసి వచ్చి వాళ్ళ హైట్ ఎంత ఉంది, వీళ్ళ హైట్ ఎంత ఉందని ప్రతి ఒక్క గల్లీలో వెళ్ళి ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాం. ఫైనల్గా 3 days నుంచి వెళ్ళి సెలబ్రేషన్స్ నిమజ్జనం స్టార్ట్ అవుతుంది. ఆ నిమజ్జనం రోజు కూడా పొద్దున్న నుంచి హడావడి ఉంటుంది. ఉట్టు కొట్టడం, అన్నదానం చేయడం అండ్ బ్యాండ్ వాళ్ళు ఈ సెలబ్రేషన్ అనేది పెట్టిన ప్రతి రోజు నుంచి 9 to 11 days వరకు ప్రతి ఒక్క వీధిలో ఒక్కొక్కటి గణేష్ని అనేది తీయడం జరుగుతుంది. ఫైనల్గా లాస్ట్ డే లడ్డు వేలం పాట ఉంటుంది. లడ్డు వేలం పాట ఒక్కొక్కరు దేవునికి లడ్డు పూజలైన లడ్డు వాళ్ళు సొంతం చేసుకోవాలని వేలం పాట పాడతారు. ఆ వేలం పాటలో కూడా కొన్ని మీరు చూసుకోవచ్చు. ప్రతి ఒక్క ఏరియాలో ఒక్కొక్క డిమాండ్ లక్షలు వెళ్తుంది. ఈ మధ్య దేవుడు వాళ్ళు కోరుకున్నది వాళ్ళకి జరుగుతుందనే వాళ్ళు నమ్మకంతో లడ్డు వేలం పాట అంత కాస్ట్లీగా వెళ్తుంది. ఈ మధ్య ఇంకా కాస్ట్లీ వెళ్తుంది. ₹1,00,00,000 కూడా ఒక్కొక్క ఏరియాలో వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఫైనల్గా లాస్ట్ డే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఆ లాస్ట్ డే చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అందరూ ఆ లైటింగ్ గణేష్ బ్యాండ్ ప్రతి ఒక్కరు వీడియోలు తీసుకుంటారు. ఆ రోజు వస్తారు, ఎంజాయ్ చేస్తారు. అండ్ 11 days ఈ సెలబ్రేషన్ ప్రతి ఒక్క వీధిలో అవుతూనే ఉంటుంది. అండ్ ఈ మధ్య అందరూ ఫ్యామిలీ మొత్తం కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాసెస్లో బ్యాండ్ వాళ్ళకి లాభం జరుగుతుంది. అండ్ కొంతమంది వేషాలు ఇస్తారు. వాళ్ళకి పర్ డే 2,000 నుంచి 3,000 వరకు ఉంటుందంట. అండ్ వాళ్ళకు కూడా ఈ సీజనల్లో వాళ్ళకు కూడా కొంచెం ప్రాఫిట్ ఉంటుంది. అండ్ గణేష్ అమ్మే వాళ్ళకు కూడా వాళ్ళు ప్రతి సంవత్సరంలో ఒకటేసారి వాళ్ళకి మనీ రావడం జరుగుతుంది. అండ్ తీసే రోజు అందరికి డౌట్ వస్తుంది, ఎందుకు తీసే రోజు అందరూ కొంతమంది తాగుతారు, కొంతమంది ఎంజాయ్ చేస్తారని. అండ్ పెట్టిన రోజు నుంచి వాళ్ళు కంకణం పట్టుకొని అంటే వాళ్ళు తాగకుండా కొంతమంది ఉపాసం ఉంటారు, కొంతమంది నాన్ వెజ్ తినకుండా కంకణం కట్టుకొని 9 days వరకు ఎంజాయ్ చేస్తారు, 11 days వరకు ఎంజాయ్ చేస్తారు. ఆ తీసే రోజు గణేష్ని కదిలియంగానే ఇంకా అన్ని పూజలు అయిపోయినట్టే. కాబట్టి ఆ రోజు నుంచి అందరు ఇంకా తాగడం తినరు, కానీ తాగి ఎంజాయ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది తెలంగాణలో ప్రతి ఒక్కరు చేసేది ఇదే. అండ్ మీరు చూసుకోవచ్చు ఈ వీడియోలో వీళ్ళందరికీ ఒక బిజినెస్ లాగా, అంటే ఈ సెలబ్రేషన్స్ రాగానే వాళ్ళకి ఒక 3 to 4K వాళ్ళకి వస్తాయి. అంటే ప్రతి ఒక్కరు ఈ సెలబ్రేషన్లో జాయిన్ అవుతారు. పిల్లలు, పెద్దలు, లేడీస్ అందరూ జాయిన్ అవుతారు ఈ సెలబ్రేషన్స్లో. అండ్ ఈ మధ్య మనం ఈ జీప్ ఇంకా టస్కర్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది. దీనికి కూడా చాలా డిమాండ్ అయిపోయింది. దీన్ని దక్కించుకోవడం కూడా మనకు కావాలంటే కూడా చాలా డేస్ నుంచి ముందే మనం బుక్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి ఈ ఫెస్టివల్ అనేది కూల్గా అండ్ అందరికీ ఎంజాయ్మెంట్గా ఈ సెలబ్రేషన్ అనేది జరుగుతుంది. అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ సెలబ్రేషన్ మనం చూసుకోవచ్చు, ఇంత మనం పేపర్లు ఎగరేసి ఇవన్నీ వేసిన తర్వాత అండ్ GHMC కూడా మనకు చాలా సపోర్ట్ చేస్తుంది, గవర్నమెంట్ కూడా మనకు చాలా సపోర్ట్ చేస్తుంది. అండ్
ఎవ్వరు కూడా కంప్లైంట్ ఇవ్వరు. చాలామంది మనకు సపోర్ట్ చేసి అదే 1 డే 2 డే కదా అని చెప్పి వదిలేసి, అండ్ ఫైనల్గా లాస్ట్ డే రోజు ఇలా గణేషునికి వచ్చిన చెట్లు కట్ చేస్తాం. ఇంకా వీళ్ళు జిహెచ్ఎంసీ వీళ్ళకి సెల్యూట్ చేయాలి. వీళ్ళు మనకి మళ్ళీ పొద్దున లేచే వారికి రోడ్స్ అన్ని క్లీన్ చేసేస్తారు, మనం రాత్రి ఎంత చెత్త వేసినా కూడా. అండ్ ఫైనల్గా ఈసారి అయితే గణేష్ సెలబ్రేషన్ చాలా ఎంజాయ్మెంట్గా, చాలా కూల్గా, చాలా సేఫ్గా జరిగింది. అండ్ ఇలాగే మనకు ప్రతిసారి ఇలానే సెలబ్రేట్ చేసుకోవాలని, అండ్ ఇలానే కూల్గా మంచిగా గవర్నమెంట్ కూడా మనకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్గా మా గణేష్ని కూడా సేఫ్గా అండ్ ఫుల్ ఎంజాయ్మెంట్తో నిమజ్జనం అయితే చేసేసినాం. అండ్ ఇలాంటి ఫెస్టివల్ మనకి ఇంకా రావాలి, మనం అందరికీ సపోర్ట్ చేయాలి, అండ్ గవర్నమెంట్ కూడా మనం సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ, అండ్ గవర్నమెంట్ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఫైనల్గా నిమజ్జనం అయిపోయింది, అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే ఉండాలని కోరుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, అండ్ లైక్ కొట్టండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.